తిరస్కరణకు గురైన వ్యక్తి ఆ తర్వాత అతడి రేంజ్ మారిపోవడం, కాదన్న వారే రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతాలు పలకడం, ఇలాంటి ఘట్టాలు సినిమాల్లో కోకొల్లలు. అయితే భారత అపర కుబేరుడు అదానీ గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీకి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. గౌతమ్ అదానీ 1970వ దశకం చివరిలో ముంబైలో నాడు ప్రఖ్యాతిగాంచిన జైహింద్ కాలేజీలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన చదువును ఆపేశారు. వ్యాపారం వైపు అడుగులు వేశారు. అయితే దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులకు జీవిత పాఠాలు చెప్పేందుకు అదే కాలేజీ ఆయనను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. దాంతో ఆయన హాజరై ప్రసంగించారు. చదువుకునేందుకు తాను పెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక ఏం చేశారనే విషయాలు, జీవితంలో ఎలా ఎదిగారనే విషయాలను విద్యార్థులకు ఆయన వివరించారు. కాగా 1977, 1978లో నగరంలోని జైహింద్ కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఆయన దరఖాస్తును తిరస్కరించారని జైహింద్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్ తెలిపారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు తన అన్నయ్య వినోద్ అదే కాలేజీలో చదువుకోవడంతో తాను కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేయాలని అదానీ భావించారని చెప్పారు. అదృష్టమో లేక దురదృష్టమో తెలియదు గాని కాలేజ్ నాడు ఆయనకు అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో ప్రత్యామ్నాయంపై ఆయన దృష్టి పెట్టారని విక్రమ్ చెప్పారు. కాలేజీలో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నందున ఆయనను పూర్వ విద్యార్థిగా పరిగణిస్తున్నామని తెలిపారు. కాగా చదువుకుందామని భావించిన కాలేజీలో అడ్మిషన్ దక్కకపోవడంతో 16 ఏళ్ల వయసులోనే గౌతమ్ అదానీ వ్యాపారం వైపు అడుగులు వేశారు. అదే ముంబైలో డైమండ్ సార్టర్ గా పనిచేయడం మొదలుపెట్టారు. వజ్రాల విలువను అంచనా వేసే వ్యక్తిగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. నేడు ఆయన కంపెనీల విలువ సుమారు 18 లక్షల కోట్లుగా ఉంది.